కలుసుకునే కృప దయచేసి ఆయన యొక్క నామం బట్టి వర్తమానాన్ని అందించడానికి జీవాధిపతి అయినటువంటి దేవుడు అనుగ్రహించిన ఘనతను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. నా వాయిస్ వినబడుతుందనా? ఎస్ బ్రదర్, క్లియర్ గా ఉంది. ఎస్ బ్రదర్, థాంక్యూ. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులను బలపరచడానికి పలికినటువంటి ఈ మాటను ఈ దినాన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటనగా, ప్రభువును బట్టి పడే ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు అని తెలుసుకోండి అంటున్నా. అది కదలని వారైనా స్థిరులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసినటువంటి విషయం. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని కార్యము అన్నప్పుడు అది వాక్యం చెప్పడం ఒకటే కాదు, దేవుని యొక్క సేవలో చిన్న పాత్ర కూడా, అనగా చాపలు వేయడం మొదలుకొని ఊడవడం మొదలుకొని ప్రభువుని బట్టి చేసే ప్రతి పరిచర్య కూడా, వచ్చినట్టు వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విషయంలోను ప్రతి విషయంలో కూడా దేవుని నామం బట్టి చేసే కార్యములు ఏది కూడా వృధా కాదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క నామం బట్టి ఆయన మన మీద ఉంచినటువంటి భారము ఏంటనగా, ఈ పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యగా సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. ఆ ప్రకారంగానే దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక మంది సువార్త పరిచర్యను జరిగిస్తూ వారికి వీలు దొరికిన ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క సేవ చేయడానికి అనేకులు దేవుడు నన్ను రక్షించి నిత్య జీవానికి వాసులుగా చేసిన రీతిగానే నశించిపోతున్నటువంటి నా ప్రాంతవాసులు, నా కుటుంబీకులు, నా సహోదరులు, నా స్నేహితులు, మానవాళంతా కూడా రక్షించబడాలని అనేక మంది రకరకాలుగా, ఉదాహరణకు ఇక జూమ్ మీటింగ్ ద్వారా, సెల్ కాన్ఫరెన్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాలుగా జరుగుతున్న పరిచర్య ఏది కూడా వ్యర్థము కాదు అని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తెరుగుతావో అప్పుడు దేవుని యొక్క సేవ మరింతగా ఆసక్తితో చేయడానికి, ఆయన యొక్క పరిచర్యలో హృదయపూర్వకంగా పాల్గొనడానికి, ఇష్టపడి చేయడానికి, దేవుని ద్వారా చక్కని జీతాన్ని పుచ్చుకోవడానికి ఎంతగానో నీ మనసు, నీ హృదయము సిద్ధపడినట్లయితే తప్పకుండా పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉంటుంది. చాలా మంది జీవితాలలో ఏం జరుగుతూ ఉంటుందంటే, పరిచర్యకు వస్తారు, మధ్యలో ఆపేస్తారు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ పరిచర్యలో కలుగుతున్నటువంటి లోటును వారు గుర్తెరిగి వారి దృష్టికి ఏది లోటు అనిపిస్తూ ఉందంటే వారు వేరే దానిని ఆశించి లేదా లోక సంబంధమైన ఆశల మీద మనసుంచి దీని ద్వారా ఏం కలుగుతుంది, దీని ద్వారా నాకు ప్రయోజనం ఏంటి అనేటువంటి ఆలోచనల చేత ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరిచర్యను వదిలి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ కొందరు మానుకొనిచున్నట్లుగా మనము మానక దేవుని యొక్క కార్యములు, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల ద్వారా ఆయన యొక్క పరిచర్య చక్కగా చేయడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఎప్పటికీ అంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు అనే కాదు, వీలు దొరికిన ప్రతిసారి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగైనా దేవుని యొక్క నామం బట్టి వాక్యాన్ని అందించడానికి, వారి హృదయాలు మార్చడానికి మనం ఎప్పుడైతే ప్రయాసపడుతూ ఉంటామో ఆ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నీ జీవితంలో దేవుడు
నీకు ఇచ్చినటువంటి అనుభవాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపుని బట్టి ఒక్క 4 మాటలు, యేసే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకున్నట్లయితే నీవు పాపం నుండి విడిపించబడి పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు అన్నటువంటి చక్కని 4 మాటలు తెలియజేస్తున్నప్పుడు, ఆ మాటల ద్వారా ఆ వ్యక్తి నీ కళ్ళ ముందు రక్షించబడకపోయినప్పటికీ, నువ్వు అనుకున్న సమయంలో రక్షించబడకపోయినప్పటికీ, తగిన కాలంలో ఆ వ్యక్తి రక్షించబడి అనేకమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు అనుభవిస్తూ ఈ రక్షణ సువార్తను తను రక్షించబడడానికి కారణమైనటువంటి నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మహింపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది. నా ప్రియ సహోదర సహోదరి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఫిలిప్పు దేవుని పరిచయం చేస్తున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడి అరణ్య మార్గంలో కలుసుకున్నాడు. ఆ గాజాకు పోయేటువంటి మార్గంలో కలుసుకుని అక్కడ ఆ యొక్క నపుంసకుడైనటువంటి ఖజానా అధికారిని కలుసుకుని రక్షణ సువార్తను చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే ఏం జరిగింది అనగా, తనలో గొప్ప మార్పు కలిగింది. బాప్తిసం తీసుకోవాలనే తపన ఏర్పడింది. వెంటనే నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. మార్గం మధ్యలోనే రథంలో వెళ్తుండగానే ఆ నీళ్లను చూసి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏదైనా ఆటంకం ఉందా అన్నాడు. ఏ ఆటంకం లేదన్నారు. ఇద్దరు నీళ్ళలో దిగారు. ఆ తదుపరి ఫిలిప్పు తనను కలుసుకోలేదు, తను ఫిలిప్పును కలుసుకోలేదు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువుని బట్టి పడిన ప్రయాస వ్యర్థం కాదు. మనము ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే రీతిగా ఉండాలి, నన్ను ఎప్పుడు వచ్చి కలసాలి, నేనే తనకు రక్షణ ఇచ్చాను, నేనే అతనికి బాప్తిసం ఇచ్చాను, నేనే అతన్ని ప్రభులోకి నడిపించాను, తనను అంత ఆస్పరుడు కావడానికి నేనే కారణము అనేటువంటి ఆలోచనలు కొంతమందిలో కలుగుతూ ఉంటాయి. అది సరైనటువంటి విధానము కాదు. ఏ విధం చేతనైనా బట్టికి ప్రభు నామంనే గర్వపరచబడుతూ ఉండాలి తప్ప మనం తగ్గించబడుతూ ఉండాలి, ప్రభు హెచ్చించబడుతూ ఉండాలి. అప్పుడే మనం పడిన ప్రయాస వ్యర్థం కాకుండా తగినటువంటి శ్రేష్టమైన ఫలము అనుగ్రహించబడుతుంది. ఒకవేళ నీవే గాన నేను చేసిన దానికి తగిన ప్రతిఫలము ఇప్పుడే ఇచ్చేయాలి అని అనుకున్నట్లయితే, రోజువారీ కూలి ద్వారా అది కొద్దిగానే కనబడుతుంది. అదే నెలసరి జీతంగా ఇచ్చారనుకోండి, రోజువారిదే అది ఎక్కువగా కనబడుతుంది. అలాగనే మనము ఆశించిన వెంటనే ప్రతిఫలం కనబడకపోయినప్పటికీ, నీ చెవులకు వినబడకపోయినప్పటికీ, దాని ప్రతిఫలము నీ కళ్ళ ముందు తటస్థించకపోయినప్పటికీ, తగిన సమయంలో అది గొప్పగా ఘనముగా కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సేవ చేస్తున్నప్పుడు, లేదా దేవునికి పరిచర్యలు చేస్తున్నప్పుడు, దేవుని కార్యములు చేస్తున్నప్పుడు, దేవుడు నన్ను తగిన సమయంలో ఆయన నామమునకు మహిమకరంగా మరింతగా బలపరుస్తాడు, తగిన జీతము ఇస్తాడు, తగిన రీతిగా మాదిరికరంగా వాడుకుంటాడు అని నిరీక్షణ కలిగిన వారుగా దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ మరి ఎవరి ద్వారా విన్నాడో, ఎలా విన్నాడో, లేదా నేరుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నట్టు మాటలు విన్నాడో తెలియదు. కానీ ఒక వ్యక్తి మట్టుకు చక్కగా దేవుని నామమును స్తుతించడం ప్రారంభించాడు, ప్రార్థించడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా మరి దేవుని యొక్క నామం బట్టి చక్కని ధర్మకార్యాలు చేయడం ప్రారంభించాడు. అలాగా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏదో మొక్కుబడి అనుకున్నాను, 101 మందికి నేను భోజనాలు పెట్టించాలి, లేదా ఏదన్నా దానం చేయాలనుకున్నాను, కాబట్టి అయిపోయింది అని చేతులు దులుపుకోకుండా ప్రభువును బట్టి, దేవుని నామం బట్టి ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలు అలాగే చేశాడు. చాలా మంది వారి మృక్కుబడి అయిపోయేంత వరకు మందిరానికి వస్తారు, ఆ తర్వాత మానుకుంటారు, దేవుని కార్యాలు మధ్యలో ఆపేస్తారు. కానీ ఈ వ్యక్తి మట్టుకు ఎంత చక్కగా చేస్తున్నాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి, ఎంత గొప్ప
విషయమో చూడండి. తను దేవుని నా బట్టి ప్రయాసపడుతున్నాడు. తను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, మందిరంలో అడుగు పెట్టేటువంటి అవకాశం కూడా తనకు రాలేదు అని అనిపిస్తా ఉంది. అయితే అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా, యూదుడు కాకపోయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి విని ప్రభువుని బట్టి ప్రార్థన చేయడం, ప్రభువుని బట్టి భయభక్తులు నిలపడం, ప్రభువుని బట్టి ఆనందించడం, ప్రభువుని బట్టి ప్రతి కార్యము ధర్మ కార్యాలు కూడా చేస్తున్నాడు. ఇలాంటి కార్యములు చేస్తున్నప్పుడు తనకు వచ్చినటువంటి ఘనమైన పేరు ఏంటంటే భక్తి పరుడు అనే పేరు వచ్చింది. ఈనాడు చాలా మంది సేవకు వచ్చిన వెంటనే నన్ను పాస్టర్ అనాలి, ఒక 2 నెలలు అలాగ పాస్టర్ అని పిలిచిన తర్వాత సాటిస్ఫాక్షన్ చెందక నన్ను రెవరెండ్ అనాలి, 1 సంవత్సరం అయిన తర్వాత నన్ను బిషప్ అనాలి అని ఈ విధమైన ప్రమోషన్స్ పొందుకుంటూ వారికి ఉన్నటువంటి ఘనతను చాటుకుంటూ ఉంటున్నారు. కానీ అది సరైన విధానం కాదు. మనుషులు మెచ్చుకున్నవాడు గొప్పవాడు కాదు, కానీ ప్రభు మెచ్చుకున్నవాడే గొప్పవాడని అపోస్తలుడైన పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సేవ చేస్తున్నటువంటి మనమందరం కూడా మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు తగిన సమయంలో నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి మనం చేస్తుండాలి. ఒకవేళ నీవు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు, కరపత్రాలు ఇస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురు కావచ్చు. అయినప్పటికీ కూడా దిగులు చెందకుండా ధైర్యం వహించి ముందుకు సాగే వారంగా ఉండాలి. అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఒకానొక దినాన పడిన ప్రయాస, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నట్టు వాక్య భాగము, కాగా నా ప్రియ సోదరులారా, ప్రభువును బట్టి మీరు పడుతున్న ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదని ఎరగండి అని చెప్పిన మాట ఎంత గొప్పదో నీవు తగిన సమయంలో ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తావు. ప్రియ సహోదర సహోదరి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పరిచయం చేస్తూ అనగా సువార్త పరిచయం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒకనొక దినాన ఒక తాగుబోతు వ్యక్తికి సువార్త అందిస్తూ ఉంటే ఆ వ్యక్తి, నువ్వెవరు, ఏం చదువుకున్నావు, ఎక్కడ మీ ఊరు అని ఇన్ని అడ్డ ప్రశ్నలు అన్ని కూడా వేస్తూ వచ్చాడు. ఆ సువార్త పరిచయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎంతగానో ఓపికగా సత్యాలు చెప్తూ, కొంతమంది నా పేరుతో నీకేంటి అని మాట్లాడుతుంటారు. ఏం తప్పేం లేదు, ధైర్యంగా చెప్పడము మంచిది. అలా చెప్పినప్పుడు ఆ తాగుబోతుడైనా కూడా మంచి మెమరీ పవర్ కలిగి ఉన్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు తన యొక్క డీటెయిల్స్ అన్ని. ఆ తదుపరి తను చెప్పినటువంటి స్వార్థను కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడిని యొక్క వాక్యంలో వ్రాయబడిన రీతిగా పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సంవత్సరాలు గతించింది. ఆ తదుపరి ఆ వ్యక్తి మార్పు చెందాడు. మరలా వీరు కలుసుకునే అవకాశము రాలేదు, పరిస్థితి రాలేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ వ్యక్తి ఒకానొక చోట ఒక చిన్న మీటింగ్ లో సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. అని చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరైతే స్వార్థ సేవను అనగా పరిచర్యను చేశారో ఆ వ్యక్తికి ఓపికగా అన్ని కూడా తాగుబోతున్నప్పుడు కూడా వివరంగా చెప్తూ వచ్చారు. ఆ కారణం బట్టి ఆ వ్యక్తి అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ మీటింగ్ లాగా అనిపించేసరికి మౌనంగా నిలబడి చూస్తున్నాడు. ఆ సమయంలో వెంటనే గొప్ప కార్యం జరిగింది. ఆ మార్పు చెందిన త్రాగుబోతూ తన యొక్క జీవిత సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఒకనొక దినాన దాదాపు 4 సంవత్సరాల క్రితము అని చెప్పి ఆ వ్యక్తి పలానా ఊరు అంట, పలానా పేరు అంట, పలానా చదువుకున్నాడు. ఒకరోజు మా దగ్గరకు వచ్చి నేను తాగుతున్న సమయంలో నాకు ఈ కరపత్రం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆ రోజు నాకు ఈ వాక్యము ప్రభుని గురించి చెప్పకపోయినట్లయితే నా కుటుంబము, నేను, నా ఆత్మ ఏ విధమైన భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయేదో అనేటువంటి ఆలోచన, ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే సువార్త అందించాడో ఆ వ్యక్తి వింటూ వచ్చాడు. అప్పుడు ఉంటుంది ఆ ఆనందం ఇంత అంత కాదు. ఎందుకనగా అప్పుడు అనుకుంటాడు,
అయ్యో ఆ రోజు నాకు చాలా కోపం వచ్చేస్తా ఉంది, చాలా అంచుకొని కోపాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకొని నేను ఆ వ్యక్తికి చెప్పాను, వాడు మారుతాడా పాడా అని ఇంటికి వచ్చి నాకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ ఒక్క సాక్ష్యం వినడం ద్వారా ఎంత ఆనందం అంటే, మరింతగా దేవుని యొక్క పరిచర్య చేయాలని, ఎప్పుడు కూడా ఇక పరిచర్య వృధా కాదు, ప్రభు నాన్ని బట్టి పడుతున్నది అని తెలుసుకొని మరింతగా ప్రభుని గనపరచడానికి ఆ వ్యక్తిని కలవాలని అనుకుంటున్నాడు. కానీ కలవాలని ఆశ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఒకవేళ నేను గొప్పగా అయిపోతానేమో, అలా గొప్ప కాకూడదు. దేవుడు నా ద్వారా పలికించినట్టు మాటలు వ్యర్థం కాకుండా ఉన్నాయి, ఒక వ్యక్తిని రక్షించే అది చాలని సంతోషిస్తూ ఎంతగానో మరి దేవుని పరిచయం మరింతగా చక్కగా చేయడానికి ఎంతో దోహదపడింది. నా ప్రియ సహోదర సహోదరి, ఈనాడు నీవు ప్రతిఫలము ఆశించి సేవ చేస్తున్నానైతే దాని ద్వారా ప్రయోజనము ఉండదు. ఇంకొక ఉదాహరణ, రాజుగారికి పరిచయం చేయడం ప్రారంభించాడు. ఒక చిన్న హెల్ప్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, మొర్దెకై. ఆ మొర్దెకై అనేటువంటి వ్యక్తి రాజును సంహరించాలనేటువంటి కుయుక్తి పడుతున్నటువంటి నపుంసకుల గురించి రాజుగారికి తెలియచేసి, అయ్యా మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు, ఆ విషయాన్ని రాజుగారికి చేరవేయండి అన్న సమాచారాన్ని మొర్దెకై తెలియచేశాడు. ఆ సమయంలో ఆ విషయము నిజమా కాదా అన్నటువంటి పరిస్థితి తెలుసుకున్నారు. నిజమే అన్నది నిర్ధారణ అయింది. ఆ వ్యక్తులను శిక్షించారంటే చంపారు. ఆ తర్వాత కనుమరుగైపోయింది. కొన్ని దినాల తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, రాజుగారికి నిద్ర పట్టలేదు. ఆ తదుపరి రాజగ్రంథాన్ని తీసుకొని చదవమని చెప్పారు. చదువుతున్నప్పుడు రాజుగారి ప్రాణాలు కాపాడినట్టు మొర్దెకై అనే ఒక చిన్న టైటిల్ కనబడింది. ఏంటి, నా ప్రాణాన్ని కాపాడినట్టు వ్యక్తి ఎవరు? మొర్దెకై. మరి అతనికి ఇచ్చినటువంటి ఘనత ఏంటి? ఒక్క పొరకపుల్ల కూడా ఇవ్వలేదయ్యా, కాపాడాడు. ఆ వ్యక్తి పేరు మట్టుకు ఇక్కడ రాయబడింది. అతనికి ఏ ఘనకార్యాలు చేసినట్లుగా, ఏ దాన ధర్మాలు చేసినట్లుగా ఏది కూడా రాయబడలేదు అని తెలుసుకున్నప్పుడు వెంటనే రాజు అతన్ని పిలిపించి అతని విషయంలో ఎంత గొప్ప ఘనతను కలగజేశాడో మనందరికీ కూడా తెలిసిన విషయమే. నా ప్రియ సహోదర సహోదరి, భూ సంబంధమైనటువంటి రాజుల విషయంలో అలాగా ప్రయాసపడినప్పుడు, అంత ఘనత కలిగినప్పుడు వెంటనే ఆ రోజే వచ్చినట్లయితే ఒక ఉంగరమో ఒక చిన్న డైమండ్ ఇచ్చేది. కానీ ఘనకరంగా, సంతోషకరంగా, చక్కని స్థిరమైనటువంటి రీతిగా ఆ దినాన ఆ కార్యం జరిగింది. ఈనాడు మన విషయంలో కూడా మనం చేస్తున్నట్టు పరిచర్యలు ఎంత మాత్రం కూడా వ్యర్థం కావు. నా తండ్రి గారు ఒక మాట అనేవాడు, అదేంటంటే సేవలో సచ్చిన కుక్కల్లాగా మనము పనిచేయాలి. అంటే ఎవరు ఎన్ని అనుకుంటున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభు నీ మీద నా మీద పెట్టిన భారాన్ని ధైర్యంగా కొనసాగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు వాటికి ప్రతిఫలము మన కళ్ళ ముందు కనబడకపోయినప్పటికీ, వెంటనే మన చెవులకు ఆ ప్రతిఫలం వినబడకపోయినప్పటికీ ఆ ప్రార్థనలు వ్యర్థం కావు. తగిన సమయంలో నేను కాలం చేసిన తర్వాత అయినా వాటిని దేవుడు నెరవేరుస్తాడు అనేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన ప్రియ సహోదర సహోదరి, అలాగున ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి శతాధిపతిగా 100 మందికి అధికారిగా ఉన్నాడు. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే చక్కని కార్యాలు చేస్తున్నాడు. భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఈనాడు చాలా మంది కుటుంబాలలో ఏం కలిగి ఉంటారంటే, ఓపెన్ గా చెప్పాలంటే కొంతమంది దైవ సేవకుల కుటుంబాలలో కూడా, అందరి కుటుంబాలలో కాదు కానీ కొంతమంది దైవ సేవకుల కుటుంబాలలో మరి పాశ్రమ గారు కూడా దైవ సేవకుడికి సంపూర్ణంగా సహకరిస్తుంది అన్నటువంటి నమ్మకము లేనటువంటి పరిస్థితులుగా ఉంటాయి. కాస్త బాధకరం. పోని దేవుని యొక్క మహాకృప బట్టి భార్య భర్తలు అనగా పాశ్రమ గారు చక్కగా దేవునికి సేవ చేస్తున్నారు అంటే, పిల్లలు చెరొక దారిగా వెళ్ళిపోతూ ఇష్టానుసారమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు వారికి బాధ కలుగుతుంది.
ఆయన ప్రభు వారి మీద పెట్టిన భారాన్ని బట్టి ఇతరులకు చెప్తూ ఉంటారు, ఎక్కడ నీ కుమారులను నీ పిల్లలను బాగు చేసుకోవయ్యా, తర్వాత మాకు చెబుదు అనేటువంటి పరిస్థితులు వస్తాయి అని అనిపించినా కూడా ధైర్యంగా సిగ్గుతో మరి సిగ్గును పక్కన పెట్టేసి ప్రభుని గురించి చెప్పడం ప్రారంభిస్తుంటారు. కానీ ఒక అన్యునిక కుటుంబంలో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము ఉంది, భక్తి ఉంది. చాలా మంది జీవితాలలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయభక్తులు అని ఎందుకు చెప్తూ ఉంటారంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని మాట వింటే తప్పకుండా దేవుడు నన్ను ఏ రీతిగా అయినా దీవించగలడు అనేది భక్తి. దేవుని మాట వినకపోతే దేవుడు నన్ను ఏ విధంగా అయినా శిక్షిస్తాడు అని భయపడ్డము భక్తి. చూడండి, ఈ రెండు విషయాలలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. వీటిని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే దేవునికి లోబడే స్థితి ఉండదు. ఇతను ప్రభుని బట్టి చేస్తున్నాడు, తన ఇంటి వారందరితో కూడా చేస్తున్నాడు. ఈనాడు అటువంటి కుటుంబంగా మనం మార్చబడాలి. ఇంకొక ప్రత్యేకమైన మాట ఇక్కడ ఏంటంటే భక్తిపరుడు అనే మాట వచ్చింది. ఈ భక్తిపరుడు అనేటువంటి మాట ఈజీ కాదు సంపాదించడం. విశ్వాసి అని సంపాదించడము, మందిరానికి వెళ్తా ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంటికి దగ్గరలో ఉన్న చర్చికి, ఏదో ఒక చర్చికి వెళ్తా ఉంటే ఈమె కూడా విశ్వాసి, ఇతను కూడా విశ్వాసి అని చెప్తారు, అయిపోయింది. మరి ఇతను కూడా చర్చి మెంబర్ అంటే బాప్తిసం తీసుకున్న కారణం బట్టి చర్చి మెంబరు అయిపోతాడు. అది ప్రార్థన చేయని చేయకపోని, విశ్వాసం ఉండని విశ్వాసం ఉండకపోని, భక్తి ఉండని లేకపోని ఏమంటారు? చర్చి మెంబర్, విశ్వాసి అనే పేరు పొందుతారు. ఇంకా పాస్టర్ అని అనిపించుకోవడం కూడా ఈజీనే. కొంతమంది దేవసేకులతో వెళ్తూ కంటిన్యూ చేస్తా ఉంటే అయిపోతుంది. 10th ఫెయిల్ అయ్యి మరి బైబిల్ ట్రైనింగ్ అక్కడే, బోర్డింగ్, లాడ్జింగ్ అన్ని ఫ్రీ, టీచింగ్ కూడా ఫ్రీ అని చెప్పినప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారు. వెళ్తారు, ఆ కాలం అయిపోయిన తర్వాత వచ్చేస్తారు, పాస్టర్ అవుతారు. తను బోధ చేయని చేయకపోని, సంఘం ఉండని ఉండకపోని ఏమంటారంటే పాస్టర్ అని పేరు వచ్చేస్తారు. క్రైస్తవులు అని అనిపించుకోవడము ఇంకా ఈజీని. ఒక వ్యక్తి 4 ఆడపిల్లలతో మరి చదివించుకోవడానికి కష్టమైపోతున్నప్పుడు మరి క్రిస్టియన్ హాస్టల్లో జాయిన్ కావడానికి వెళ్తే అక్కడ అడిగారు, అయ్యా మీరు మరి ఏ చర్చికి వెళ్తారంటే చర్చికి ఇచ్చి మాకు తెలియదమ్మా అంటే, మరి ఎలాగా, మీరు క్రిస్టియన్ అని ఉంటేనే ఇది వస్తుందంటే అప్పుడు వారి అక్కడ ఉన్నట్టు చదువుతా టీచర్స్ చెప్తారు, వెళ్ళి బాప్తిసం సర్టిఫికేట్ ఉంటే మరి క్రిస్టియన్ ఉంటే మీకు ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటామంటే వెంటనే పాపం పిల్లలను చదివించుకోవడానికి ఏం చేస్తారు? బాప్తిసం తీసుకుంటారు, పిల్లలకు బాప్తిసం ఇప్పించేస్తారు, క్రిస్టియన్స్ అని అయిపోతారు, పేరు వచ్చేస్తుంది. కానీ భక్తిపరుడు అనేటువంటి పేరు రావడము చాలా కష్టం. అది దేవుని బట్టి పడుతున్న ప్రయాస ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అందుకే అతనికి చక్కని దర్శనం కూడా కలిగింది. అది దేవుని ఇంటి వారందరితో దేవుని భయభక్తులు కలుగున్నాడు. అంతేకాకుండా ప్రజలకు బహుధర్మము చేయవాడు. ధర్మం కూడా చాలా మంది చేస్తారు, ఇష్టము లేకపోయినా కూడా చేస్తారు. అడుక్కుండే వాళ్ళు కానీ, లేదా ఎక్కడన్నా ఇంటి దగ్గర కానీ బజార్లో కానీ కనబడినప్పుడు చొక్కా వాళ్ళ వెనక లాగేస్తా ఉంటాడు, సార్ 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 అని. ఫస్ట్ టైం అయ్యా లేదా అంటారు. వాళ్ళ పోరు తట్టుకోలేక ఏం చేస్తారు, నాయన వీడు ఈమె వదిలేదట్లేదు అని చెప్పి ఆ చిల్లర ఏదో ₹1 చేసి ఇచ్చి దరిద్రాన్ని వదులుకొట్టుకుందాం అన్నట్లుగా. ముందేమో వెళ్ళిపో అన్నారు, లేదు అన్నారు. వాళ్ళు పదే పదే అడుగుతూ ఉండడం ద్వారా ఏం జరిగిందంటే ఇవ్వడము చేస్తారు. అది హృదయపూర్వకంగా చేసిన ధర్మం కాదు. ఇతని గురించి అనగా కొన్నేళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ప్రజలకు బహుధర్మము చేయవాడు. ఎంత గొప్ప విషయమో చూడండి నా ప్రియ సహోదర. ఇష్టపడి చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. తగిన ప్రయాసకు తగిన ప్రతిఫలము అన్ని విధాలుగా దేవుడు ఇస్తాడు. ఈ విధమైనటువంటి విషయాన్ని చేస్తున్నాడు. అంతేకాకుండా ఇతను ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు.
ఈనాడు ఎల్లప్పుడూ అంటే అక్కడ ఉన్నటువంటి అక్షరికమైనటువంటి అర్థాన్ని మట్టుకే తీసుకోకూడదు, కానీ ఎలాగా అర్థం చేసుకోవాలంటే అన్ని స్థితులందు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు కలిగిన, సంతోషం కలిగిన, ఆరోగ్యం కలిగిన, ఐశ్వర్యం కలిగిన, లోటు కలిగిన అన్ని స్థితులందు కూడా దేవుణ్ణి పూజించేవాడు లేదా ఆరాధించేవాడు, దేవుణ్ణి సేవించేవాడు లేదా ప్రార్థించేవాడు అని. ఈనాడు చాలా మంది జీవితాలలో ఏం జరుగుతుందంటే సేవ చేస్తున్నటువంటి వారిలో సైతం కూడా ఎందుకో దేవుడు నేను అనుకున్నట్లుగా చేయటం లేదు, దేవుడు నాకు సంఘాన్ని ఇవ్వలేదు, దేవుడు నాకు దర్శనం ఇవ్వలేదు, కాబట్టి నేను మరలా ఏం చేస్తాను, వెళ్ళిపోతాను అన్నటువంటి బలహీనమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాను. ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితులలో దేవునికి వాక్యాన్ని చదువుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. నీకున్నటువంటి కష్టాల్లో కొంతమంది దేవుడు నన్ను పాస్ చేయలేదు కాబట్టి నేను మందిరానికి రాను, దేవుడు నాకు మంచి మార్కులు ఇవ్వలేదు కాబట్టి నేను బైబిల్ చదవను, ఇటువంటి బలహీనమైనటువంటి మాటలు మాట్లాడడము మానేయాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రభువుని బట్టి పడుతున్న ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. నువ్వు ధైర్యంగా ప్రభు కార్యాలు చేస్తూ చదువు, ప్రభు కార్యాలు చేస్తూ నువ్వు పనిచేయి, ప్రభు కార్యాలు చేస్తూ ఏ కార్యములను చేస్తుండు చక్కగా దేవుడు నిన్ను బలపరుస్తూ చక్కని ఉన్నతమైన స్థాయికి నడిపించేవాడు. భక్తులైనట్టు వారు అనేక మంది, దానియేలు వీరు లోక సంబంధంగా అధికారంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని భయభక్తుల్లో కొనసాగుతూనే ఉన్నారు. వారికి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా ఆ శ్రమలలో దేవునిలో ప్రయాస పడుతూనే ఉన్నారు. కాబట్టి వారు ఆ బంధకాల నుండి, అగ్ని శ్రమల నుండి, లేదా అగ్నిగుండం నుండి, సింహాల బోన్ల నుండి తప్పించబడి ప్రభుని ఘనపరిచారు. ఈనాటికి సాక్షులుగా ఉన్నాం. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క నామం బట్టి ఈ కొర్నేలియు సంపాదించినటువంటి పేరు సంపాదించాలంటే చాలా కష్టతరంగానే ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి పేర్లు క్రైస్తవులు అనిపించుకోవడం, విశ్వాసం అనిపించుకోవడం, చర్చి మెంబర్ అనిపించుకోవడము, లేదా పాస్టర్ అనిపించుకోవడము, రెవరెండ్ అనిపించుకోవడము, ఈ మధ్య కాలంలో డబ్బులు కడితే బిషప్ అనిపించుకోవడము, అంతేకాకుండా నేను కొంతమందిని దేవుళ్ళకి నడిపించాను కాబట్టి నేను డాక్టరేట్ పొందుకోవాలి. ఈ మధ్య ఎక్కువైపోయినాయి. చాలా మంది చూస్తూ ఉంటే ఇతను ఎక్కడ డాక్టరేట్ చేశాడు అని అనిపిస్తూ ఉంటారు. లేదు పాస్టర్ గారు తను అలా వేసుకుంటున్నాడు అన్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంటుంది. అవి నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. కానీ దేవుని యొక్క కృపను బట్టి ప్రభువును మహిమపరిచేటువంటి రీతిగా ఉండాలి. మనుషులు మెచ్చుకోవడం కాదు, కానీ ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ కొర్నేలిని మనుషులు మెచ్చుకోవడమే కాదు, దేవుడు కూడా మెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అతను ఎంత చక్కని ప్రార్థన పరుడో, మైమర్చిపోయి ప్రార్థన చేసేటువంటి శక్తి కూడా తను కలిగి ఉన్నాడు. ఈనాడు చాలా మంది ప్రార్థన చేస్తుంటాం, సెల్ పక్కన పెట్టుకొని దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. అలా ఉండడం ద్వారా దేవుని యొక్క దర్శనాలు కానీ, దేవుని యొక్క నామం బట్టి దేవుడు మనతో నేరుగా సూటిగా మాట్లాడడం కానీ జరగదు. ఎప్పుడైతే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము, అట్టి ఘనత తను పొందుకున్నాడు. అందుకే అతను భక్తిపరుడుగా మార్చబడ్డాడు. తను అలా ప్రయాసపడిన ప్రయాస వ్యర్థం కాలేదు. చాలా డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను మందిరంలో ప్రవేశించలేదు, అయినా యేసయ్య నామం బట్టి కార్యాలు చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా సంఘంలో చేర్చబడలేదు, అయినా కూడా నేను ఇలా చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తున్నాను. మరి వృధా అయిపోతున్నాయేమో, ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి చూడలేదు అని ఇటువంటి అనేకమైన అనుమానాలు, ఆలోచనలు ఎక్కువైపోయాయి. అయినా కూడా మరి ప్రభువును ప్రార్థన చేయడం కానీ, ధర్మాలు చేయడం కానీ, లేదా కుటుంబం అంతా కూడా ఆరాధన చేయడం కానీ ఏది కూడా తగ్గించలేదు. అలాగ చేస్తున్న సమయంలో దేవుడు తన దూతను పంపి చక్కని విషయాలు తెలియచేస్తున్నాడు. అందుకే చూడండి, అతడు క్షమించండి 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలియు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఏది కూడా ప్రయాస వ్యర్థం కాలేదు. తను కూడా వ్యర్థమైపోతున్నాయేమో. అందుకు దావీదు భక్తుడు సెలుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నా కన్నీళ్ళు ఏమైనాయి, నీ యొక్క బుడ్డిలో
దాచబడి ఉన్నాయి, అవి నీ కవిలలో కనబడును కదా అని అంటున్నాడు. మనం కార్చేటువంటి బాధతో ఆత్మల రక్షణ కొరకు ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, మన సమస్యల గురించి, సంఘస్థుల సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగేటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ కన్నీరు వృధా కాదు. అవి ఏమవుతున్నాయంటే ఆ దేవుని యొక్క బుడ్డిలో దాచబడుతున్నాయి. అలా దాచబడమే కాదు, ఆ దాచబడినటువంటి కన్నీరు పుస్తకంలో, కవిలలో అంటే పుస్తకంలో కనబడతాయి. పుస్తకంలో ఎలా కనబడతాయి? ఆ తీసుకొచ్చిన కన్నీరు అంతా కూడా ఆ పుస్తకంలో వేసేస్తున్నారంటే కాదు. ఎందుకొరకు కన్నీరు కార్చారు, ఏ దినాన కార్చారో, ఎన్ని చుక్కలు కన్నీరు కార్చారో, ఎవరు కార్చారో, ఏ ప్రాంతం వారు కార్చారో, అవన్నీ కూడా డీటెయిల్స్ జ్ఞాపకంగా నోట్ చేయబడుతున్నాయి. అందుకే భక్తుడు దావీదు అన్నాడు, అవి నీ కవిలలో కనబడును కదా. ఈనాడు ప్రభు నాన్ని బట్టి పడుతున్న ప్రయాస ప్రజలు గుర్తించకపోవచ్చు, తోటి వారు గుర్తించకపోవచ్చు, లేదా నీ కుటుంబీకులు గుర్తించకపోవచ్చు. కానీ నువ్వు ఆసక్తితో ఇలాగ చేస్తున్నటువంటి కార్యం ద్వారా తప్పకుండా ఒకానొక దినాన గొప్ప కార్యము జరుగుతుంది. ఆ సాక్ష్యం విన్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో. ఇందాక సువార్త సేవ చేస్తూ కరపత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఒకానొక దినాన మరి రక్షించబడినట్టు వ్యక్తి ఇస్తున్న సాక్ష్యాన్ని, తన పేరు, తన ఊరు, తన చదువులు డీటెయిల్ చెప్పు, తను ఆ కైపులో ఉండి ఏ ప్రశ్నలు అడిగాడో వాటన్నిటికీ జవాబు చెప్తూ వచ్చాను అని చెప్పినటువంటి ఆ విషయాలు విన్నప్పుడు ఆ వ్యక్తి అంతగా ఆనందించాడు. అలాగే ఈ కొన్నేళ్ళు కూడా దేవుడే పరలోకం నుండి దేవుని దూత పంపబడి ఆ చెప్పినటువంటి మాట విన్నప్పుడు ఎంత సంతోషం ఉందో చూడండి. ఇంకా తను దేవుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి నువ్వు పేతుని పిలుచు అన్నాడు. పేతుని పిలిచి గొప్ప కార్యం జరుగుతుంది. ఒకవేళ ఇవన్నీ ఆశించి తను చేయలేదండి. దేవుని దూత నాతో మాట్లాడాలి, అప్పుడే నేను ధర్మకార్యాలు చేస్తాను. దేవుడు వచ్చి నాతో నేరుగా చెప్పాలి, అప్పుడే దేవుణ్ణి నేను సేవ చేస్తాను అని ఇలాగా ఏ విధమైన కండిషన్స్ పెట్టుకోలేదు. దేవుని మాట, దేవుని గురించి విన్న తర్వాత ఆయన నామ బట్టి చేయడం ప్రారంభించాడు. ఈనాడు ప్రభుని గురించి తెలియచేయబడినట్టు మాట, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను యోగ్యురాలనా అని అనుమానము నీలో ఏమాత్రము ఉండకూడదు. తప్పకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే తగిన సమయంలో ఒక్క ఆత్మను కాదు, అనేక ఆత్మలు రక్షించడానికి బలమైన సాధనంగా వాడుకుంటాడు. అవన్నీ కూడా నీకు కనబడు. అవునా? కొన్నేళ్ళు గురించి మనందరికీ కూడా తెలుసు, కానీ నీ గురించి కొన్నేళ్ళకు తెలుసా? తెలియదు కదా. కానీ తను పడిన ప్రయాస ఎంత గొప్పగా ఉందో అదంతా కూడా ఈ దినాన నువ్వు నేను వింటున్నాం, తెలుసుకొని ప్రభుని మహింపరుస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో చేయబడినటువంటి దేవుని యొక్క సేవ, నీవు నేను చేస్తున్నటువంటి సేవ, మనమందరం చేస్తున్న సేవ రాబో దినాల్లో మహిమకరంగా దేవుడే తెలియజేస్తాడు. ఆయా వ్యక్తులకు తెలియజేస్తాడు. అందరికీ తెలియజేయాల్సిన పని లేదు. ఇక్కడ తెలియచేయడమే కాదు, పరలోకమందు దేవదూతలు మాట్లాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, ఎంత కష్టపడి సేవ చేస్తున్నారు, ఎంత ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు అని పరలోకమందు ఉన్న దేవదూతలు చెప్పుకునే రీతిగా ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క కృప బట్టి ఇంకొక విషయాన్ని మనం పాత నిబంధనలో మనం గమనించినట్లయితే, ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాటలు ఒకటి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల బైబిల్ నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చును. ఈ సంఘటన మనందరికి కూడా తెలిసిన విషయమే. గనురాలైనటువంటి స్త్రీ దైవజనుడైనటువంటి ఎలీషా గారి విషయంలో చేసినటువంటి చక్కని కార్యం. తను దేవుని నామ బట్టి ప్రయాసపడింది. అయితే వారు వృద్ధాప్యంకి వచ్చేసారు, అయినా సంతతి లేకుండా ఉంది.
అనేక దినాలుగా దైవజనునికి ఆ మార్గంలో వస్తున్నప్పుడు భోంచేస్తున్నాడు, వెళ్తున్నప్పుడు భోంచేస్తున్నాడు. అంతేకాకుండా కొన్ని రోజులకయ్యా మనం పడుకునే మంచంలోనే పడుకుంటున్నా, అలాగొద్దు, అతనికి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయాలని సమస్తం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో అప్పటికి వారికి ఏం లేదు. అమ్మా, ఇంత శ్రద్ధాశక్తి చూపుతున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన ఆ మాట ఏంటంటే, నేను నా స్వదేశంలోనే ఉన్నాను, నాకేం కొరత లేదు అని చక్కగా వినయపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అయితే పక్కన ఉన్నటువంటి పనివాడైనటువంటి గెహాజీతో దేవుడు మాట్లాడించాడు. అయ్యా దైవజనుడా, ఈమెకు సంతానం లేదు అన్నప్పుడు వెంటనే దేవుడు సంతానము ఇస్తాడని దైవజనుడి ద్వారా మాట్లాడించాడు. ఆ మాట నెరవేరింది. ఆ కుమారుడు పెరుగుతున్నాడు. అయితే జరగబోయేటువంటి సంఘటన ముందుగానే దేవుడు దైవజనునికి తెలియచేశాడు. కాబట్టి ఆ విషయాన్ని దేవునిందు భయభక్తులు కలిగి ప్రభు నామం బట్టి పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలనే ఉద్దేశం చేత ఆ గనురాలైనటువంటి స్త్రీకి దైవజనుడు తెలియజేశాడు. అమ్మా, నువ్వు వెళ్ళిపో, నీకు ఎక్కడికైతే వెళ్ళాలని అనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపో, అక్కడ నేను మరలా చెప్పేంత వరకు కూడా నువ్వు రావద్దు. 7 సంవత్సరాలు కరువు ఉంది, ఆ కరువు అయిపోయేంత వరకు నువ్వు అక్కడ ఉండు అని చెప్పాడు. ఈ మధ్య కాలంలో దైవజనుడు చనిపోయాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత వస్తే ఆ ఆస్తులన్నీ కూడా రాజుగారి ఆధీనం అయిపోయాయి. అయితే ఆ పరిస్థితులలో గెహాజీ కుష్ఠరోగిగా ఉన్నప్పటికీ కూడా దైవజనుడు ఎలీషా జీవించిన కాలంలో చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి వినాలంటే ఆలోచన రాజుగారికి దేవుడు కలగజేశాడు. ఎందుకో తెలుసా? ప్రభునాన్ని బట్టి పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అనే ఉద్దేశం చేత ఘనురాలైనటువంటి ఆ స్త్రీ కుటుంబ క్షేమం కొరకు రాజశాస్త్రాలను మార్చగలిగిన దేవుడు కాబట్టి ఆ రాజుగారి హృదయంలో పుట్టించాడు. తన గురించి ఎవరు బాగా చెప్పగలుగుతారంటే, అయ్యా ఎల్లకాలం ఉన్నవాడు ఎవరంటే అలాంటి వ్యక్తి గెహాజీ. వాడు ఎక్కడున్నాడు? కుషకు. అయినా పర్లేదు, పిలుచుకురండి అన్నాడు. చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, మా గురువు గారు ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడని అన్ని విషయాలు చెప్తున్నాడు. అంతేకాదు, చచ్చిపోయిన కుమారుని కూడా బతికించాడు. నేను నమ్మనాను. లేదండి, ఇది నిజమే మహారాజా అని చెప్తున్న సమయంలో వెంటనే ఆ సమయంలో తన యొక్క ఆస్తుల గురించి, తన ఇంటి గురించి, తన పొలాల గురించి రాజుగారికి విరమించుకోవడానికి వచ్చింది. కరువు అయిపోయిన తర్వాత ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, తను ఎంతగా ప్రయాసపడిందో, తను దైవజనునికి పెట్టినటువంటి భోజనము, తనతో వచ్చినటువంటి పనివానికి పెట్టిన భోజనము, దైవజనుని కొరకు ఏర్పాటు చేస్తున్న మంచము, బల్ల, ఇల్లు, దీపస్తంభం, వీటన్నిటిని బట్టి తన ఆస్తులను తిరిగి దేవుడు ఇచ్చాడు. తను దున్నకపోయినప్పటికీ, పంట పండించకపోయినప్పటికీ, ఆ కరువులు అయిపోయిన తర్వాత సమృద్ధిగా విస్తారమైన పంట పండినప్పుడు ఏ పంట ఎంత అయితే పండిందో ఆ విధమైనటువంటి లెక్కాచారం వేసి తనకు ఎన్ని ఎకరాలు అయితే ఉందో అన్ని ఎకరాలకు ఎన్ని సంవత్సరాలు అయితే అయిందో అన్ని సంవత్సరాలకు మొత్తం క్యాల్కులేషన్ చేసి ఇంటికి పంపండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం విశ్వాసంతో చేస్తున్నప్పుడు ప్రభు మీద భారం వేసి పడుతున్న ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు, తగిన సమయంలో ఇస్తాడు. దైవజనుడు అవి చూడలేదు, కానీ అనుభవించే కృప ఆ గనురాలైన స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. ఈనాడు నా ప్రియ సహోదర సహోదరి, మనమ జీవితంలో కూడా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు చూస్తేనే వెంటనే ఆఫ్ చేసేయాలి, ఇంకొద్దు, ఇంకా మనం చేయలేం, మన వల్ల కాదు, ఇంత అవమానమా, ఇంత బాధనా, ఇంత కష్టమా అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. భయపడాల్సిన పని లేదు. ప్రభు నాను బట్టి పడిన ప్రయాస, నువ్వు ఏ గురైతే కలిగి ప్రార్థన చేస్తున్నావో, ఏ గురైతే కలిగి ప్రయాసపడి సువార్త చెప్తున్నావో, ఏ గురి అయితే కలిగి ఇటువంటి కార్యములన్నీ చేస్తున్నావు, ఆ ప్రయాస ఏది కూడా వ్యర్థం కాకుండా రాబో దినాల్లో అద్భుతమైన రీతిగా అనేక నూతనాత్మలు రక్షించబడడానికి, విస్తరించడానికి దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుడు బయలుపరచబడినటువంటి మాటలు మహిమకరంగా జీవిద్దాం. దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించి ఆయన బట్టి పడుతున్న ప్రయాస, పిల్లలు గాని, పెద్దలు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని ఎవరు ప్రయాసపడినా కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ప్రభు అన్నాడు, ప్రతి వాణి జీతము పట్టుకుని నేను త్వరగా వస్తున్నానన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు పడుతున్న ప్రయాసకు తగిన జీతము ఆయన సిద్ధపరుస్తున్నాడు. అట్టి జీతాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి ఘనతను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
అన్న చిన్న ప్రార్థన చేయండి అన్న మీరు. ఎస్. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన మా ప్రభువా, ఈ దినాన నీక ప్రియులు యుగంధర్ గారు మా ప్రభువా వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీ స్తోత్రం అయ్యా. ఈ సమయంలో మా ప్రభువా నీవే నీ దాసుల నుండి బయలుపరిచిన మాటలు బట్టి మీ స్తోత్ర అయ్యా. నీకు కృప చెప్తా జీవనోపాధి కొరకు అన్ని పరిస్థితులలో చక్కగా స్థిరపడినటువంటి బిడ్డలైనప్పటికీ కూడా మా ప్రభువా నీ ప్రియులు నా తండ్రి శనివారము ఆదివారం దినాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడైతే మా తండ్రి ప్రయాసపడుతూ ఒక చిన్న కరపత్రము పేదవారికి కానీ ధనవంతులు కానీ నీ చిత్తంలో ఎవరైతే మా ప్రభు రక్షించబడాలని ముందుగా రక్షించబడి తన ఇంటి వాళ్ళని రక్షించుకోవాలనే చిత్తం మా ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నారు. అట్టి వారి కొరకు నా తండ్రి మా ప్రభు చక్కని పాత్రలుగా ప్రయాసపడుతుండగా నా తండ్రి వారు ఆ 2 దినాలు వారి కుటుంబీకులతో ఎంజాయ్ చేయకుండా మా బంధువులతో మా ప్రభు షికారులకు ఇక్కడికి వెళ్ళకుండా నీ పరిధి అబో దినాల్లో ఇంకా మహిమకరంగా నా తండ్రి ఏ విధమైన ఆటంకములు లేకుండా మా తండ్రి చక్కగా జరిగిస్తున్నా తండ్రి. మేము కన్నులారా చూడకపోయినప్పటికీ చెవులారా వినకపోయినప్పటికీ నీ నా బట్టి పడిన ప్రయాస వ్యర్థ కాకుండా తగిన సమయంలో హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు, తగిన జీతం ఇచ్చే దేవుడు అని తెలుసుకుని ముందుకు సాటుకు సహాయం తెచ్చేస్తారని ఇంతవరకు మీ తోడానికి ఇచ్చింది. కానీ రాబో దినాలు జరగబోయే పరిచయాలు అన్నింటిలో కూడా మీ సహాయం వచ్చి మేమందరము నీ నామకు మహిమకరంగా నీ రాకడలో కలుసుకునే కృపతో నింపుతారని మా ప్రభుని నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి పొందుకుని మా ప్రభు తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ అన్న.